హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు ఎలా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నారో అంతకు మంచి విలన్ లాగా వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ని చూపిస్తూ, వాళ్ళ యాక్షన్ని చూపిస్తూ, వాళ్ళ యాటిట్యూడ్ని చూపిస్తూ, వాళ్ళ ప్రజెన్స్ని చూపిస్తూ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు. అలా రీసెంట్గా వచ్చిన అనగనగా ఒక రాజు చిత్రంలో హీరో, మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే కనుక మీకు ఆల్రెడీ ఈ సీన్స్ అనేవి తెలుస్తాయి, లేదా అంటే ఒకసారి వెళ్ళి చూడండి. హీరో ఎంటర్ అయిన తర్వాత సెకండ్ సీన్లో రౌడీలు కొంతమంది రావడము, వాళ్ళ ద్వారా హీరో ఎలివేట్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ అందరిట్లో ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు ఆ నలుగురు ఐదుగురు చేసినా కూడా నలుగురు ఐదుగురులో ఒకరు బాగా హైలైట్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, ఆ హైలైట్ అయిన వ్యక్తి అశోక్ రాయల్ గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. సీన్ చూడండి, ఖచ్చితంగా మీకు నవ్వు వస్తుంది. ఆ కామెడీ కానీ ఆ అమాయకత్వం కానీ ఆయన ఫేస్లో ఉట్టిపడుతుంది అనమాట. సో మీ డైరెక్ట్గా ఇప్పుడే చూపిస్తాం, బట్ ఆల్రెడీ సినిమా అయితే చూసేయండి పక్కా. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. హాయ్. ముందు ఈ సినిమా నుంచే స్టార్ట్ చేస్తాయండి, ఇంట్రడక్షన్ ఇక్కడే ఇచ్చాను కాబట్టి. అనగనగా ఒక రాజు చిత్రంలో మీకు ఇచ్చిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు నాకు నవ్వులు తెప్పించాయి. ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం? చాలా హ్యాపీ అనిపించింది. 2026 ఫస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మా సినిమా కూడా ఉంది. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలో మన సినిమా ఉండాలి, ఆ సినిమా మంచి హిట్ కావాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ఈ సంక్రాంతికి మా సినిమా థియేటర్లో ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే థియేటర్లో ఒకే రోజు 3 షోలు చూసా మా ఊర్లో మదనపల్లిలో. ఫస్ట్ షో ఫ్యామిలీ, మా నాన్న తమ్ముడులతో చూసా. సెకండ్ షో, థర్డ్ షో ఫ్రెండ్ వాళ్ళతో చూసా. చాలా హ్యాపీగా అనిపించింది. ఫోకస్ చేశారు మరి లైఫ్ మీద? చేశాను. 18 గంటలు కష్టపడతా అన్న, రోజుకి మూడు బ్లాక్ మెయిల్ చేస్తా అన్న. నా డైలాగ్ అయిపోయిందా అండి? సక్సెస్ అయ్యారా లేకపోతే అదే ప్రాసెస్లో ఉన్నారు? అయ్యాను, సక్సెస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. ఫోకస్ చేయరా అంటే అన్న చేస్తా అన్న ఫోకస్. నవీన్ పులిశెట్టి గారు చెప్తారు షోల్డర్ మీద ఇట్లా కొట్టి, ఫోకస్ చేయండి. చేస్తున్నా కూడా. అంటే ఇండస్ట్రీలో ఒక హీరో పక్కన ఒక మంచి సీన్ పడ్డం, లేకపోతే డైలాగ్ రావడము, ఇదంతా కూడా గ్రేట్ థింగే. ఏ సపోర్ట్ లేకుండా రావడము, అది కూడా స్క్రీన్ మీద ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవడం అనేది ఒక సక్సెస్ఫుల్ థింగ్ అనే చెప్పుకోవాలి. సో అట్లా నవీన్ పులిశెట్టి గారి స్క్రీన్ ప్రెజెన్స్లో ఎలా అనిపించింది? ఆయనతో పరిచయం కానీ? చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా నేను ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలా. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సితారా ఎంటర్టైన్మెంట్స్కి, మా డైరెక్టర్ మారి గారికి, నవీన్ పులిశెట్టి గారికి, నేను ఇంత దూరం ట్రావెల్ చేసేదానికి నా వెనకాల సపోర్ట్ నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నవీన్ పులిశెట్టి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన కూడా జీరో బ్యాక్గ్రౌండ్, ఏ సపోర్ట్ లేకుండా ఆయన టాలెంట్, హార్డ్ వర్క్తో ఈరోజు ఈ పొజిషన్ వరకు వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన ప్రీవియస్ మూవీస్ కానీ చూసుకుంటే మనకు చాలా తెలుస్తుంది. ఆయన కామెడీ కానీ, స్టాండప్ కామెడీ కానీ బాగా ఫేమస్. బొంబాయిలో తిరిగి ఇక్కడ తెలుగులో వచ్చి ఒక 4 సినిమాలు చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి హార్డ్ వర్కర్తో మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాం. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ ఏంటి? మాది ప్రాపర్ రాయలసీమ, మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. అంటే గడ్డనే పౌరుషాల గడ్డ అన్నట్టు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ రాయలసీమ, అటు కడప, ఇదంతా కూడా కత్తులు, బాంబులు, సినిమాల్లో కూడా అలాగే చూపిస్తూ ఉంటారు కదా మ్యాక్సిమం. అంటే అలాగే ఉంటుందా? ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? వీరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, ఇవన్నీ కూడా ఆ ఏరియా బ్యాక్ డ్రాప్లోనే వచ్చాయి. రాయలసీమలో మర్డర్లు, ఫ్యాక్షన్లు ఇవి ఉంటాయని అన్ని సినిమాలు వేశారు, కానీ అక్కడ ప్రేమలు, ఆప్యాయతలు, మాలాంటి ఆర్టిస్టులు ఇంకా మంచి మంచి ఎన్నో ఉంటాయి. మా డిస్టిక్లోనే గొప్పతనం ఏంటంటే ఇండియాలో ఫేమస్ అయిన తిరుపతి మా డిస్టిక్, శ్రీకాళహస్తి మా డిస్టిక్, కాణిపాకం మా డిస్టిక్, ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువ పరిపాలించిన ఏరియా రాయలసీమ. అలాంటి గొప్ప చరిత్ర ఉంది మా రాయలసీమకి. అదే రాయలసీమలో పుట్టిన బిడ్డ అశోక్ రాయల్. ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ, మా నాన్న ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, మా అమ్మ హౌస్ వైఫ్, మా తమ్ముడు సాఫ్ట్వేర్, మా చెల్లెల సాఫ్ట్వేర్. ఓకే, మీరే పెద్ద? మేము పెద్ద, నేనే పెద్ద. ఇలాగే మేనేజ్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సినిమాల్లో ఎలా అయితే ఇలా అసలు ఇంకా చెప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే సలార్లో మీ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అలాగే డిమాండ్ చేస్తూ ఉంటారా ఫ్యామిలీలో కూడా? అట్లా ఏం లేదు, ఫ్యామిలీతో అన్ని రిక్వెస్ట్గానే పోతుంది. మా అమ్మ నాన్న, మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న యాక్చువల్గా తక్కువ చదువుకున్నాడు,
మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ ఉండాలని మాకు అందరికీ బీటెక్లు చేపించాడు. నేనేమో బీటెక్ చేసి ఇంకా నాకేమో సినిమాలు అంటే ఇష్టం. బీటెక్ కంప్లీట్ చేసి ఇంట్లో వాళ్ళ కోసం బీటెక్ చేసి నా కోసం సినిమాల్లోకి వచ్చినాం. ఏమనలేదా మరి సినిమాల్లోకి వస్తున్నప్పుడు? స్టార్టింగ్ చెప్తారు మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఎవరు తెలియదు కదా, అక్కడ పోయి ఇబ్బంది పడతావు అది ఇదని. ఇంకా సినిమా అంటేనే మనం స్టార్టింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే, కానీ లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. లైఫ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. జాబ్ ఏముంది, జాబ్ చేయొచ్చు, శాలరీ వస్తాయి, కానీ మనకు నచ్చినట్టు బతకాల, మనకి ఇష్టమైన లైఫ్ బతకాల. నాకు సినిమాలు అంటే ఇష్టం. దీంట్లో కష్టమైన నష్టమైన ఏదైనా నేను దీంట్లోనే సెటిల్ అవ్వాలి, దీంట్లోనే ఎదగాలని దీంట్లోకి వచ్చాను. ప్యాషన్. బట్ నో అని చెప్పే ఉంటారు కదా సినిమాలోకి అంటే తొందరగా సక్సెస్ రాదు, చాలా కష్టపడాలి, చాలా వెయిట్ చేయాలి, ఓపికగా ఉండాలి. బట్ ఫ్యామిలీని చూసుకోవడం కానీ లేదా ఏదో ఒక విధంగా వెనక్కి లాగేది ఉంటుంది. అది ఎమోషనల్ పరంగా కావచ్చు, లేదా మనల్ని చూసి కులుకునే వాళ్ళే ఉండొచ్చు. సో ఇట్లా ఎవరైనా ఆపే ప్రయత్నం చేశారా? చేస్తారు. ఫస్ట్ ఎట్లా అంటే అందరూ అడ్వైజులు ఇస్తారు, మనకు సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మనం ఇది ఇంకోటి ఏంటంటే తెలుగు ఈరోజు 10 years ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఇండియా మొత్తం మన తెలుగు సైడ్ వస్తుంది. అలాంటి దీంట్లో ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత పోటీ ఉంటుంది. ఇంకా దీంట్లో రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది, హార్డ్ వర్క్ అట్లానే ఉంటుంది. సో మనం ముందే ప్రిపేర్ అయిపోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి. సక్సెస్ గురించి ఎట్లా వెయిట్ చేస్తామో అట్లా హార్డ్ వర్క్ను కూడా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ముందుకు పోవాలి. ఎవరిని కలిసారంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా హైదరాబాద్లో? మీకు ఎలా వచ్చారు? హైదరాబాద్లో నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. స్టార్టింగ్ ఒక ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ మనకు అసలు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అమీర్పేట నుండి సికింద్రాబాద్ ఎట్లా పోలో కూడా రూట్ తెలియదు. ఈరోజు ట్విన్ సిటీస్ మ్యాప్ మైండ్లో ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈరోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడినా, నాకంటూ కొన్ని సినిమాలు వెనకలు. ఈ లుక్ అంతా కూడా సినిమాల కోసమే ఉంచుకున్నారా లేక? లుక్ ఇప్పుడు సినిమా అంటే ఒక డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా. 100 మందిలో మన సైడ్ చూస్తే ఒక యూనిక్ లుక్ ఉండాలి. సినిమా కోసం ఇట్లా డిఫరెంట్గా మెయింటైన్ చేస్తాను. మీ ఐస్ వరకు గమనిస్తే చిరంజీవి గారి లుక్స్ కనిపిస్తున్నాయి ఐస్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా పెద్దగా ఆ ఎమోషన్ని క్యారీ చేయడం కానీ ఐస్ నాకు యాక్చువల్గా నాకు దేవుడు ఇచ్చిన వరం నా ఐస్, నా ఐదం కళ్ళు. మనం ఆల్రెడీ చూసుకుంటే సక్సెస్ అయిన ఆర్టిస్టులలో మేల్ అయినా ఫీమేల్ అయినా చాలామంది పెద్ద ఐస్ ఉండేవాళ్ళే. నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ నా కళ్ళు నాకు దేవుడు కలమ్మ తల్లి మంచి అవకాశం ఎక్స్ప్రెషన్లు చూపించడానికి మంచి కళ్ళు వచ్చింది. ఫస్ట్ సినిమా ఏంటి వచ్చిన తర్వాత ఎలా అవకాశం వచ్చింది ఆన్ స్క్రీన్? స్టార్టింగ్ వచ్చి నేను కూడా ఆఫీసులు ఇవి ఇన్స్టిట్యూట్లు ఇలాంటివన్నీ తిరిగిన. వాటిలో కొన్ని ఈరోజు ఇన్స్టిట్యూట్లో మనీ కడితే 2-3 రోజుల తర్వాత ఇన్స్టిట్యూట్ ఎత్తేసారు. ఇంకా నేను వచ్చిన స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఫొటోస్ అడిగించుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం, ప్రొడక్షన్ హౌస్లో అట్లా తిరిగేవాళ్ళం. అన్ని ఆఫీసులో పోయి ఫొటోస్ ఇవ్వడము, దానిపైన మన నెంబర్ రాసి ఇంకేదైనా వస్తే అట్లా పోయేది. అయితే స్టార్టింగ్ వేరే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉండేవి, ఆ ఇన్స్టిట్యూట్లలో యాక్టింగ్ నేర్పిస్తారు కదా, అట్లా వాటిలో పోయి అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్, సినిమాలు చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను. మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది? బాగా గుర్తింపు అంటే నాకు ఫస్ట్ నేను ప్రజెంట్ ఇప్పుడు వరకు ఒక 10 మూవీస్ చేశాను. దాంట్లో సలార్ ఒక మంచి మార్క్ పడింది నాకు. ప్రభాస్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్, KGF లాంటి ఒక పెద్ద సినిమా డైరెక్టర్, ప్రభాస్ హీరో గారు. అలాంటి సినిమాలో నాకు మంచి ఫ్రేమ్ ఉంటాయి, అఘోరా గెటప్లో డిఫరెంట్. కాటరమ్మ ఫైట్ ముందు ఎలివేషన్ మాత్రమే ఉంటుంది. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది, ఒక స్టెప్ అని అనుకోవచ్చు. అది నాకు చాలా ఆఫీసులో కానీ చాలా దగ్గర నాకు రెఫరెన్స్గా కూడా ఉపయోగపడింది. కానీ అంతమందిలో సలార్ ఫైటింగ్ సీన్లో మీరు వస్తున్నప్పుడు మీరే మెయిన్ పిల్లర్ లాగా కనిపించారనమాట. పెద్ద లుక్, ఆ కళ్ళు, ఆ బొట్టు అంతా కూడా ఆ లుక్కి మీరు ఇట్లా అద్దినట్టుగా ఉన్నారనమాట మీ లుక్ కూడా. సో కిటికీలోంచి చూపించేటప్పుడు మీ ఫేస్ని చూపించడం కానీ, సైడ్ లుక్లో మీ ఫ్రేమ్ని చూపించడం కానీ చాలా బాగా చూపించారు. అవును, ప్రశాంత్ నీల్ సార్ నిజంగా థ్యాంక్ యూ. అది చెప్పాలంటే ఓంబాలి ఫిలిమ్స్ KGF సినిమా చూసి నేను అనుకునేవాడిని, ఇలాంటి సినిమాలో ఒక ఆర్టిస్ట్గా ఏముంటుందంటే ఒక పెద్ద సినిమా హిట్ అయిన సినిమాలో మనకు కూడా ఇలాంటి దాంట్లో అవకాశం వస్తే బాగుండు, ఇలాంటి డైరెక్టర్తో అవకాశం వస్తే బాగుండని అనిపిస్తుంది. సలార్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నా ఫస్ట్ రోజు ఆడిషన్ చాలామంది ఇచ్చారు. ప్రభాస్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే 2000 మంది దగ్గర ఆడిషన్ ఇచ్చింటారు, ఎంతోమంది ప్రొఫైల్స్ పెట్టింటారు. దాంట్లో నేను ఒకరిని సెలెక్ట్ అయినా. అన్నపూర్ణ నుంచి అది ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రామోజీ ఫిలిం సెట్లో షూటింగ్ జరుగుతుంది. డైరెక్ట్ ఇంకా కొంతసేపట్లో ప్రశాంత్ నీల్ సార్ ముందర పోతాను. ఆ ఫీలే నాకు ఒక డిఫరెంట్గా అనిపించింది. అక్కడ పోయిన తర్వాత ఆ గెటప్ వేస్తారు, గెటప్ 1/2 hour పట్టింది, మేకప్కి ఆ టైంకి అంతా 1/2 hour పట్టింది. ప్రశాంత్ నీల్ సార్ దగ్గర పోయినా, మా అంటర్ ముందు కూర్చొని అంత సెట్ చూస్తున్నారు. పోయినా ఫస్ట్ టైం ఆయన చూడడం, ఏం చెప్తాడేమో చూస్తాను. ఒక్కసారి లుక్ చూసాడు, కళ్ళు పెద్ద చేయనాడు, చేస్తాడు, డమ్మరకం కొట్టు అన్నాడు. ఆ చేతిలో డమ్మరకం ఉంది, డమ్మ అని కొట్టాడు. బాగుంది. కొంచెం తర్వాత ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది. ఒకే రోజు ఫస్ట్ షాట్ 3-4 కెమెరాలు ఉంటాయి. మేము ఎంటర్ అయితే 200 మంది భయంతో అటు పరిగెత్తుంటే వాళ్ళ మధ్యలో నుంచి మా ఎంట్రీ. ఆ రోజు షూటింగ్ అయిపోయింది, రామోజీ ఫిలిం సిటీ ప్యాకప్ అయింది, ఇంటికి పోయినా
పడుకుంటే నిద్ర రావడంలో మైండ్లో అదే తిరుగుతుంది. అది ఎట్లా అంటే ఎన్ని లక్షలు పెట్టినా రాని మూమెంట్, అది చాలా హ్యాపీ అనిపించింది. సో సలార్లో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ప్రశాంత్ నీల్ సార్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్తా అంటే మేము ఎంటర్ అవుతుంటే ఆ ఫీల్ వేరు, అది ఎప్పటికీ మర్చిపోలేను. నా ఫస్ట్ స్టెప్ అది. ప్రభాస్ గారిని చూసుంటారు, ఆ సీన్ లో మీతో పాటుగా ఉన్నారు. అవును. సో ఎలా అనిపించింది? అంత పెద్ద లెజెండరీతో ఇండస్ట్రీ అంటే ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఒక వర్గం అంతా కూడా. సో ఎలా అనిపించింది ఆయనతో? యాక్చువల్గా ఫస్ట్ టైం ప్రభాస్ గారిని లైవ్లో చూడడం సలార్ సినిమాతో, ఇంకా బయట ఆడ ఈవెంట్స్లో కానీ డైరెక్ట్ అక్కడే చూడటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన సినిమాలు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు, బాహుబలి మొత్తం ఇండియా ఈరోజు బాహుబలి సినిమాతో ఎక్కడికో పోయింది. అలాంటి ఆయన దగ్గర చూడడం చాలా హ్యాపీ అనిపించింది. కట్అవుట్ బాగుంటాడు అందరితో. దాని తర్వాత పుష్ప 2లో కూడా ఆ కిడ్నాప్ సీన్ కానీ, ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు వదులు అని చెప్పి అల్లు అర్జున్ గారు అనడం కానీ, సో ఆ సీన్లో కూడా మీ లుక్ చాలా బాగుంది. అది ఎలా వచ్చింది? అవకాశం ఎలా వచ్చింది? అది యాక్చువల్గా చెప్పాలంటే నేను అల్లు అర్జున్ ఫ్యాను, టాటూ కూడా ఉంటుంది. పార్ట్ 1 ట్రై చేసా, అది చిత్తూరు స్లాంగ్, మా స్లాంగ్, కానీ రాలేదు. 2 years అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 ఇంకా ఆల్మోస్ట్ సినిమా అయిపోవచ్చింది. అరుణాచలం పోయి వచ్చిన 3వ రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అల్లు అర్జున్తో సినిమా. నేను ఎవరైతే టాటూ వేసుకున్నానో, ఎవరైతే ఇన్స్పిరేషనో అలాంటి వ్యక్తితో ఇంకా షూట్ చేయబోతాను. సినిమా అయిపోయిన తర్వాత టాటూ వేయించుకున్నారా? ఇది చాలా రోజులు అయింది, ఆల్రెడీ 10 years ముందు వేయించుకున్నాం. ఆయన ఇన్స్పైర్ చేసుకొని వచ్చారు ఇండస్ట్రీకి. అవును, నాకు ఆయన ఇన్స్పిరేషన్. ఫస్ట్ చిరంజీవి గారు ఇష్టము, దాని తర్వాత దేశముద్రుడు సినిమా నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాతోనే ఇంకా జిమ్ చేయడం మొదలు పెట్టినాము, టాటూలు వేసుకొని మంచి బాడీ లాంగ్వేజ్, మంచి స్టైల్ అలాంటివి మెయింటైన్ చేయాలని అల్లు అర్జున్ నుంచి ఇన్స్పిరేషన్. సో అప్పుడెప్పుడు పచ్చబొట్టు వేయించుకున్నారు. అట్ ది ఎండ్ ఆయన సినిమాల్లో ఆయన పక్కనే ఛాన్స్ వచ్చింది మీకు. చూపించారా అల్లు అర్జున్? చూపించా, చాలా ఇయర్స్ వెయిట్ చేసా. ఆల్మోస్ట్ పార్ట్ 1లో అవకాశం రాలే, పార్ట్ 2లో వచ్చింది. అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్లో ఉంటారు, క్లైమాక్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే ఫీల్లోనే ఉంటారు. పోయినా చూసినా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ పచ్చబొట్లు వేసుకుని వాళ్ళు ఉన్నామో, కొంతసేపట్లో వాళ్ళ ముందర యాక్ట్ చేయబోతున్నాము, ఆ ఫీలే వేరే ఉన్నాను. అనుకున్న ఏదో ఒక రోజు ఆయనతో పాటు వర్క్ చేయాలని. క్లైమాక్స్లో మంచి షాట్ పడింది, హ్యాపీ అనిపించింది. అమ్మాయిని కిడ్నాప్ చేసి ముందు తీసుకొని పోతాము, ఆయన అమ్మవారి గెటప్ వేసుకొని మోకాల మీద ఎట్లుంటాడు, ఇట్లుండి ఆ బిడ్డని ఇడిసేయండి రా అంటాడు. చుట్టుపక్కల ఆయన సుకుమార్ సార్ ఒక సైడు, అందరి టీము, నాకేమో మా అల్లు అర్జున్, నా ఇది ఆ ఫీల్ వేరే ఉంది, చాలా బాగా అనిపించింది. మంచి హ్యాపీ. ఇంకా ఏందంతా చెప్పాలని కదా, అల్లు అర్జున్ అంటే లోపల ఇది వచ్చేస్తుంది. సో అది ఆ అమ్మాయిని విడిచిపెట్టండి అన్నప్పుడు కూడా ఆ ఎమోషన్ ని మీరు డైరెక్ట్ గా చూసుంటారు. ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడే మాకు గూస్ బంప్స్ వస్తాయి, ఆ లుక్ కి ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు వీళ్ళని అన్న ఎంతూజియాజం ఉంది మాకు. సో డైరెక్ట్గా ఆయనకి చూపించినప్పుడు కానీ, ఆయన ఏమన్నా మాట్లాడడం కానీ ఏమన్నా జరిగిందా? లేకపోతే ఆయన్నే డైరెక్ట్గా చూడడం, లేకపోతే ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యాన్ అని చెప్పి ఎట్లా ఒకట్లా చెప్పడం కానీ, ఎలా ఆయనకి రీచ్ అయింది? నేనైతే ఇంకా ఫస్ట్ టాటూ చూపించలేదు. లాస్ట్లో ఇంకా మా షూట్ ఎన్ని రోజులు అయితే ఉంటుంది, లాస్ట్లో ఒక్కసారైనా ఏదో ఒక సెకండ్, ఒక 1 minute అని వస్తే మాట్లాడదామని వెయిట్ చేశా. కానీ ఎప్పుడైతే ఇంకా స్క్రీన్లో మంచి షాట్ పడిందో అప్పుడే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయింది, ఫుల్ హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఆయన ముందర మంచి షాట్ పడింది. లాస్ట్లో ఒకసారి ఇంకా టాటూ ఫేవర్గా ఉంది, ఆయన చూసి ఇట్లా అన్నాడు, క్యారివాన్ నుంచి రెడీ వస్తున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మవారి గెటప్ కదా, వాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే ఫీల్లోనే ఉండి, ఆయన అసలు ఫైట్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ చాలా డెడికేషన్ సూపర్ ఉంటుంది. అందరూ మార్నింగ్ 6కి వస్తే ఆయన ఇంకా 1/2 hour 1 hour ముందే వచ్చి మొత్తం నెక్స్ట్ ఏదని ప్రిపేర్ అవుతుంటాడు. అంత డెడికేషన్, ఆయన ఉన్న రేంజ్కి, ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్కి, ఆయన అసలు ఇంకా ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు అంటే ఆల్రెడీ చెప్తాడు కదా, ఇప్పుడే నా ఫస్ట్ లైఫ్ వచ్చింది, ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు ముందుకు పోతే ఎట్లా ఉంటుందని. అట్లా రియల్గానే ఆయన సెట్స్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. డ్యాన్స్లో అయినా, ఫైట్లు అయినా, డైలాగ్స్ అయినా, యాక్టింగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, అందుకే ఆయన ఇన్స్పిరేషన్. అండ్ అలాగే బాస్తో కూడా మీరు సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ కానీ, ఈ అవకాశాలన్నీ లైన్గా నేను సినిమాలు చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, పెద్ద పెద్ద లెజెండరీలతోనే సినిమాలు మీరు తీశారు అంటే యూ ఆల్సో వన్ లెజెండరీ యాక్టర్. సో చిరంజీవి గారితో ఆ ప్రజెన్స్ ఎలా అనిపించింది ఏంటి? చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అది అదృష్టము, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారు, రవితేజ్ గారు ఇన్స్పిరేషన్తో వస్తారు. అలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న దీంతో కొన్నిదాల ప్రొడక్షన్లో నాకు సైరా నరసింహలో అవకాశం వచ్చింది. అది ఆల్మోస్ట్ దగ్గర ఒక 100 days ఆయన సెట్లో ఏ రోజు ఉంటే ఆ రోజు అంతా మేము ఉంటాం. చిరంజీవి గారు మెయిన్ ఫాలోవర్స్లో మేము ఉంటాము. ఆ యుద్ధం చేసినప్పుడు 18 మంది మెయిన్ ఫాలోవర్స్ ఉంటారు. మాకు 25 days అన్నపూర్ణలో సపరేట్ ఫైట్లు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఇంగ్లాండ్ వాళ్ళతో.
ప్రతిరోజు ఆయన చూసి ఇంత దగ్గర టీవీలలో థియేటర్లో చూసేది ఇంత దగ్గర చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఊర్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరు చిరంజీవి గారు సినిమా చేసామని చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పటికీ అందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ కాంపిటీషను. మొన్న కూడా చెప్తాను కదా రీసెంట్గా, అదే ఆయన ఇన్స్పిరేషన్. ఆయన డ్యాన్స్లు అంటే ఇష్టము, ఆయన యాక్టింగ్ అంటే ఇష్టము, ఆయన సాంగ్స్ అంటే ఇష్టము. ఆయన సినిమాలు చూస్తానే యాక్టింగ్ నేర్చుకున్నాం అంతే. అలాగే బాలకృష్ణ గారితో కూడా చేశారండి. బాలకృష్ణ గారిది ఫైట్ సీన్లు ఉంటాయి, గౌతమ్ పుత్ర శాతకర్ణి. అది ఫస్ట్ ఆయన డైరెక్ట్ ఆడు చూడటము, దాంట్లో ఫైట్ సీన్స్ ఉంటాయి, అది యుద్ధం సీన్స్ అవి ఏం నేర్చుకోవచ్చు బాలకృష్ణ గారు అంటే? బయట మాకు ఒక విజన్ ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, శాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారు ఏంటి. మీరు డైరెక్ట్గా చూసారు కదా, ఎలా అనిపించింది ఆయనతో ఉన్న సంబంధించిన రోజులలో? ప్రతి మనిషిలో మంచి చెడు కోపము అన్నీ ఉంటాయి, కానీ అందరూ బయట ఆయనది కోపం మాత్రమే చూస్తారు. ఆయన చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్ కూడా, చాలా మందికి హెల్ప్ చేస్తాడు కూడా, ఇంకా మంచి హెల్పింగ్ నేచర్ కూడా ఆయన. న్యాచురల్ పర్సన్ అంతే నిజంగా. ఎక్కడ వెళ్ళినా సరే, ఏ ఈవెంట్ అయినా సరే జై బాలయ్య అనేది ఈవెంట్ అనేది. ఎందుకంటే ఆ పేరులో ఒక వైబ్ ఉంది, ఒక జోష్ ఉంది. బాలయ్య బాబు అంటే ఒక జోష్, అందుకే ఆ పేరు ఎక్కడైనా కూడా జై బాలయ్య అని అంటారు. సవారీ సినిమాలో నందుతో కూడా మీ సీన్స్ ఉన్నాయి. సో అంటే రీసెంట్గా నందుది కూడా ఒక సినిమా కూడా రిలీజ్ అయిపోయింది, మంచి హిట్ అయింది. 3 సినిమాలు ఒకే రోజు. సో ఆయనతో ప్రెజెన్స్ ఎలా అనిపించింది? ఆయన కూడా ఒక డౌన్ టు ఎర్త్. సో నందు గారు, ఆయన కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. సవారీ సినిమాలో మా సీన్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఆ సవారీ సినిమా ఆల్బమ్ బాగా హిట్ అయింది, సాంగ్స్ అన్నీ ఒక దోస్తులందరికీ దావతిస్తాం, ఆ సాంగ్స్ బాగా హిట్ అయినాయి. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సాయిత్ మోతిగురు సార్ ఆ డైరెక్టర్ మా అవకాశం ఇచ్చారు, చాలా హ్యాపీ ఉంది. అల్లరి నరేష్ గారు ఇట్లు మారేడుమల్లి ప్రజానికం అల్లరి నరేష్ గారిది. నా లైఫ్లో ఇది పార్క్ హైత్ పైన హోటల్ ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు మనం ఆడియన్స్గా పోయి కూర్చుంటామా, కూర్చున్నప్పుడు మనం కూడా ఆ స్టేజ్ ఎక్కర్లా, ఆ పైన పోయి మాట్లాడే అవకాశం రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లు మారేడుమల్లి ప్రజానికంకి స్టేజ్ పైన ఎక్కిన, హీరో సార్ వాళ్ళందరూ ఉంటారు. అది ఒక మూమెంట్, అసలు లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. మంచి ఎమోషనల్ సినిమా. మొత్తం మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాలో జరిగింది. ఆయన కూడా చాలా హార్డ్ వర్కరు. వాళ్ళ నాన్న డైరెక్టర్ అయినా కూడా ఆయన మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సెట్లో షూటింగ్ జరిగేటప్పుడు ఒకటి పెద్ద చెట్టు కొట్టేసి దాని మీద నడుచుకుంటూ పోతుంటాం మేము సినిమాలో. ఆ చెట్టు ఆల్రెడీ కట్ చేసి పడిపోయింది, గొడ్డలతో కింద కొడుతుంటే పైనుంచి ఒక స్టెమ్ పైనుంచి కింద పడుతుంది. పక్కన వాళ్ళందరూ వచ్చాను, అరే అంతలో టకం ఇట్లా పెట్టిండు, ఇది ఇట్లా కట్ అయింది, కొంచెం బ్లడ్ వస్తుంది. సాయంత్రం 4 ఆ టైం అవుతుంది, ఇంకో 1 అవర్లో ప్యాకప్ అయిపోతుంది నరేష్ గారికి. ఇంకో 1 అవర్లో ప్యాకప్ అయిపోతుంది. అది నది, మళ్ళీ ఇంకో ఆ 1 గంట వేస్ట్ అయితే మళ్ళీ ఇంకొక రోజు షూటింగ్ చేసుకోవాలి. మేకప్ వాళ్ళని పిలిచి గమ్ము తీసుకొని చెప్పని గమ్ము పెట్టుకొని షార్ట్ చేద్దాం అన్నట్టు. నేను అనుకుని ఎంత డెడికేషన్ అయింది, ఎంత ఇది ఏంది, సెల్యూట్ కొట్టిన. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అదృష్టం నిజంగా. ఇప్పుడు అంటే కొన్ని సినిమాలకి కొంతమంది సెట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఏ క్యారెక్టర్నైనా సరే వెంటనే పోషించడం కానీ వాటిని పండించడం కానీ కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. సో అట్లా అల్లరి నరేష్ గారు కూడా ఒక వ్యక్తి, కామెడీ పరంగానే కాకుండా ఎమోషనల్గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా దంచేస్తారు ఆయన. ఇంతకుముందు ఆయన ఓన్లీ కామెడీ మూవీస్ ఎన్నో చూసాము, ఇప్పుడు మంచి స్టోరీస్, మంచి కథలతో ఇప్పుడు చాలా మూవీస్ మంచి హిట్లు వస్తున్నాయి. ఆయన కూడా చాలా సినిమాల్లో నటించారు, చాలా సినిమాల్లో ఇలా ఒక విలన్గా మంచి ప్రజెన్స్ని పొందారు. మీ లుక్కి ఇప్పుడు వచ్చిన సినిమాలన్నింటిలో నేను ఈ సినిమా చేస్తే బాగుండు, ఈ లుక్ నాకు చాలా బాగుంటుంది అని ఏదైనా అనిపించిందా? ఏ సినిమా మీకు ఈ లుక్లో నేను బాగుంటాను అనిపించింది, వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే? ఎప్పుడు కూడా మనం ఒక కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నాము. మనకు ఆపోజిట్ ఉండేవాడు కెమెరా ముందర ఎప్పుడైనా శత్రువు, కెమెరా తర్వాత మన ఇద్దరు ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాళ్ళకంటే నేను బాగా చేయాలా, నేను మంచి పేరు తెచ్చుకోవాలా, బాగా కష్టపడాలా, నాకు అవకాశం వస్తే బాగుండనే ఉంటుంది. ఏ క్యారెక్టర్ అనే కాదు కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలా, ఇండస్ట్రీలో ఉండి ప్రతి ఒక్క హీరోలతో వర్క్ చేయాలా, ప్రతి ఒక్క మూవీస్లో చేయాలా అని నాకు ఇష్టం. బాగా వెయిటింగ్, మనకు అవకాశం వచ్చినట్టు చేస్తాం. స్పెషల్ క్యారెక్టర్ ఏం లేదా? స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అన్నీ చేయాలి. ఒక ఆర్టిస్ట్గా అంటే మనం హీరో విలన్ అని లేదు, కానీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగలం, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ. అంటే తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా చాలా అవకాశాలను పొందారని విన్నాను దేవ్గిల్ గారితో. సో ఆ సినిమా ఎలా అనిపించింది? అత్తారింటికి దారేది తమిళ్ అత్తారింటికి దారేదిలో చేసాము. అయితే యాక్చువల్గా ఇంకోటి దాంట్లో ఒక మంచి మూమెంట్ ఉంది చెప్పుకోవాల్సింది. ప్రభు అని ఒక తమిళ ఆయన యాక్టర్ ఉంటాడు. నేను వీడొక్కడే సినిమా బాగా చూసాను. అంటే మనం చూసే సినిమాల్లో మనకు కొన్ని సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయి.
నాకు యుగానికి ఒకటి సినిమా నేను ఇంత ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం బాగా కనెక్ట్ అయిపోయింటాయి. నేను మంత్లో రిపీట్ చూస్తుంటా ఆ సినిమాలు. ఆ వీడియో ఒక్కడే సినిమా చూసినప్పుడు ఎందుకు కనెక్ట్ అయిందేమో తెలియదు, కానీ సూర్య గారికి అన్న క్యారెక్టర్ దాసన్న క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి దాసన్న మన లైఫ్లో కూడా ఉంటే బాగుంటుందని నేను ఆ సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని. కట్ చేస్తే ఓ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తాను, ఆయన ముందర ఉన్నాడు. అది మన లైఫ్లో మనం ఏదైతే రాబో రోజుల్లో అనుకుంటామో జరుగుతాయని ముందు మనకు అనిపిస్తాయో అవి ముందే మన లైఫ్లో ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి. సిగ్నల్స్ లాగా ఇది వస్తాయి వాళ్ళతో. అదే ఆ సినిమా చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఏమన్నా ఆయన్ని కలవడం కానీ కలిసి మాట్లాడాము, అంతే మాట్లాడాము. వాళ్ళు అదే బాగానే ఉంటారు, సింపుల్గా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే యాక్టింగ్ పరంగా క్యారెక్టర్ పరంగా ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది, అందరితో కూడా బాగా మాట్లాడతారు. అంటే ఇన్ని సినిమాల్లో చేశారు, చాలా అంటే దీని వెనక చాలా కష్టమే ఉండుంటుంది. సాధారణంగా రావు ఏ అవకాశం కూడా. ఏదైనా స్ట్రగుల్ పడ్డం కానీ ఏమైనా జరిగిందా ఈ అవకాశాల మూలంగా? నీకు ఎవరిస్తారు అవకాశం అని, లైక్ మీ ఇష్టం అట్లా ఏదైనా ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 12 years అయింది. సినిమా లైఫ్లో 100 రోజుల్లో 70 రోజులు అంతా స్ట్రగుల్సే ఉంటాయి. ఒక 30 days మాత్రం కొంచెం హ్యాపీ. అది ఎప్పుడంటే మనకు షూటింగ్స్ ఉన్నప్పుడు, మన సినిమాలు రిలీజ్ అయినప్పుడు, అప్పుడు మాత్రమే బాగుంటుంది. ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం బాగానే. ఇంకా కొంచెం ఫ్యామిలీ సపోర్టు అప్పుడప్పుడు ఉంటుంది, ఇంకా ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారు. ఇంకా బాగానే స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. బాగా సినిమా ఆఫీసులు తిరిగాను. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫొటోస్ పట్టుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేది. మనకేమో బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటా, సర్కిల్ కాంటాక్ట్స్ పెంచుకుంటా. ఇంకోటి ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకు పోయే కొద్దీ మన చుట్టూ ఉండే శత్రువులు తయారవుతారు కొందరు. మనకు ఎట్లా అంటే మనకు అవకాశం రాలేదు అనే కంటే కూడా ఎదుటోనికి వచ్చిందనే బాధ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఎట్లా అంటే ఎన్నెన్నో ఎదుర్కోవాలి, అవమానిస్తారు, మనల్ని బాధ పెడతారు. అన్నీ భరిస్తేనే ఒకరోజు సక్సెస్ అనేది మనం చూడొచ్చు. అంటే ఎన్ని సినిమాలు మనం చేసినా, ఎన్ని డేట్స్ ఇచ్చి అందులో మనం నటించినా, ఆన్ స్క్రీన్ మనం ఎంతవరకు వచ్చామో అదే 100% అవుతుంది. సో మిగతాదంతా ఎడిటింగ్లో పోతుంది. కొన్ని డైరెక్టర్కి నచ్చను, ఎక్స్ట్రా సీన్ అని పెంచు, సో ఏదో విధంగా డిలీట్ అయిపోతూ ఉంటాం. సో అట్లా ఏమన్నా సీన్ డిసప్పాయింట్ అయ్యి జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. గేమ్ చేంజర్కి చాలా బాధపడ్డాను నేను. శంకర్ గారి సినిమా, ఆయన ఎన్నో హిట్లు, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అలాంటి సినిమాలో అవకాశం రావడమే ఒక అదృష్టము. దాంట్లో నాకు డైలాగ్ పడింది, రామ్ చరణ్ గారితో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమా 1 yearలో మేము 6 months 7 months మధ్యలో డేట్స్ ఇచ్చి చేశారు. మంచి డైలాగ్ పడింది. శంకర్ గారి సినిమాలు చేశాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. థియేటర్ వచ్చే వరకు ఆ సీన్ మొత్తం లేపేశారు, చాలా బాధ అనిపించింది. 1 week మొత్తం బాగా బాధపడింది. రామ్ చరణ్ గారితో ఆపోజిట్ డైలాగ్ ఉంటుంది, కొబ్బరి బొండంలో తాగుతూ రామ్ చరణ్ గారు మా ఆపోజిట్ ఉంటారు. రాజమండ్రిలో షూటింగ్ చేసాము. భయపడుతూ డైలాగ్ ఉంటుంది, కొబ్బరి బొండంలో కొబ్బరి లేదని కేసు పెట్టినా పెడతాడు అని డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు నేను అనుకునే శంకర్ గారి సినిమాలో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో డైలాగ్ ఉందని చూసి అది ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. చాలా బాధపడినా 1 year. బట్ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా, మనం కనిపిస్తాం అని 10 మందికైనా చెప్పుకొని ఉంటాం 100% మ్యాక్సిమం ఉంటాను అని. అట్ ద ఎండ్ లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అంటే కొన్ని ప్రొడక్షన్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, సో ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఖచ్చితంగా అవకాశాలు ఉండాలి. అవకాశాలు వచ్చినా సరే వాటికి పేమెంట్లు కూడా సరిగా వచ్చి ఉండాలి. సో అట్లా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? జరుగుతూ ఉంటాయి, మామూలే. ఇంకా మన టైం వచ్చేంత వరకు అన్నీ భరించాలి అంతే. ఫ్యామిలీ అంతా ఎక్కడ? ఫ్యామిలీ అందరూ ఊర్లో ఉంటారు, మదనపల్లి. అమ్మ నాన్న, తమ్ముడు సాఫ్ట్వేర్, చెల్లి సాఫ్ట్వేర్, అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటారు. నో మ్యారేజ్ ఇంకా మొత్తం అంకితం చేశారా లైఫ్ మొత్తం సినిమాకి అంకితం. సినిమాలో సెట్ కావాలా, ఫ్యూచర్లో మా ఊర్లో ఒక థియేటర్ కట్టుకోవాలి, నా డ్రీమ్ సినిమా థియేటర్. అది టైం పట్టచ్చు కానీ 100% ఫ్యూచర్లో ప్లానింగ్. థియేటర్ కట్టుకొని అందులో ఉంటారా ఏంటి కొంపదీసి? అట్లేం లేదు, మన థియేటర్లో మన సినిమాలు చేసుకోవాలి, మనకంటూ ఓన్ థియేటర్ ఉండాలి. ఎవరైనా లైఫ్లో సెట్ అయితే ఫస్ట్ ఇల్లు కట్టుకుంటారు, కారు కొనుక్కుంటారు. నేను దేవుని వల్ల దానికోసం వెయిట్ చేస్తానా. అంతా సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటే ఫ్యూచర్లో ఒక థియేటర్ కట్టుకోవాలని నా డ్రీమ్. మ్యారేజ్ ఇదంతా అంటే సెట్ అవ్వక చేసుకోలేదా, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ అవకాశాల చుట్టూ ఉండడం, లేకపోతే డేట్స్ లేకపోవడం, అట్లా అమ్మాయిలకి ఏమైనా డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేక? అలా ఏం లేదు, దేవుని వల్ల ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మూవీతో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాను. సినిమాలో సెటిల్ కావాలా, సెటిల్ అయిన తర్వాత అన్ని ప్లానింగ్. అప్పటిదాకా సింగిల్. అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి వెయిట్ చేపించి మనకెవరు పడతారని? అయ్యో,
లుక్ చూసి సలార్ లుక్ చూపించండి, భయపడేస్తారు. లుక్ చూసి భయపడతారు, మనకి ఎవరు పడతారు అమ్మ. అయ్యో అదే సలార్లో మీ లుక్ ఉంది కదా, దాన్ని చూపించేయండి. అది చూసే భయపడతారు కానీ మాట్లాడరు కదా. అంటే ఏంటి, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఏమో అండర్స్టాండింగ్, మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలా. ఇన్ని సంవత్సరాలు సినిమా కోసం పెట్టిన కష్టం వాళ్ళ వల్ల, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉండకూడదు. అండర్స్టాండింగ్ ఉండే వాళ్ళు ఉండాలి అంతే. ఓకే, సో వస్తే చేసుకుంటారు అంతే, కొంచెం సెటిల్ అయిన తర్వాత. ఓకే అంతే. అండ్ అంటే ఇన్ని సినిమా ఎంత మనకి ఈ నెగిటివ్ లుక్ అనేది ఉన్న, రౌడీ లుక్ ఉన్న, మీలో కూడా కొంతవరకు ఈ పాజిటివ్ సైడ్ ఉంది. ఈ 27 టైమ్స్ కూడా బ్లడ్ డొనేషన్ చేశారని చెప్పి విన్నాను నేను. ఈ యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సేవాభావం? సేవాభావం యాక్చువల్గా చిరంజీవి గారి వాయిస్ ఉంటుంది కదా, బ్లడ్ డొనేషన్ది ఒక వాయిస్ ఉంటుంది. మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో అది మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. 6 మంది ఫ్రెండ్స్ కలిసి హెల్పింగ్ మైండ్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. ఈరోజు అది 3 రాష్ట్రాల్లో 28 ఊర్లలో 30,000 మంది డోనర్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు. కర్ణాటక, రాయలసీమ, ఇంకా మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. సో ఇంకొకటి లాక్డౌన్లో కూడా చాలామంది అనాథ శవాలు ఉంటాయి కదా, వాటిని అంత్యక్రియలు చేయటము, ఇంకా ఫుడ్ బ్యాంకులు, ఇలాంటివన్నీ మా టీం వాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. నేను ఒక 27 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాను ఇన్ని సంవత్సరాల్లో. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో నేనున్నా కదా, మా టీం అందరూ అక్కడ చేస్తున్నారు. తెలంగాణ నేను కూడా ఉన్నా. నెక్స్ట్ రాబో రోజుల్లో మాది ఎక్స్పాండ్ చేస్తాం ఖచ్చితంగా 100%. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్, మనుషుల్లో అవేర్నెస్ ఉండాలి. అందరూ అనుకుంటారు బ్లడ్ ఇస్తే మళ్ళీ రాదేమో పోదేమో, కానీ బ్లడ్ డొనేట్ చేస్తే ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చెయ్యాలి, మళ్ళీ కొత్త బ్లడ్ వస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని బాగా సీరియస్ తీసుకోవాలి. మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరికొకరికి అవసరం అవుతూ ఉంటుంది, ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. యూత్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక సొసైటీని నాశనం చేయాలన్నా యూతే, ఒక సొసైటీని బాగుపడాలన్నా యూతే. ఇప్పుడు మా కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ చాలామంది యాక్టివ్ ఉండి ఈ హెల్పింగ్ మైండ్స్ని నడిపిస్తున్నారు. ఈ ఇన్స్పిరేషన్ అంతా చిరంజీవి గారు వాయిస్, ఒక్క వాయిసే మమ్మల్ని కదిలిచ్చింది. ఇంకా మా టీము వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకటి దీంట్లో షెఫ్ అని ఉన్నాడు కదా యాక్టర్, ఆయన కూడా మాకు సపోర్ట్ హెల్పింగ్ మైండ్స్లో. ఆయన మంచి క్యారెక్టర్లో చూసింటాం కదా, ఛత్రపతి షెఫ్ అన్న మాకు బాగా సపోర్ట్, మా దగ్గర ఏరియానే. మేము చేసే ఆ బ్లడ్ డొనేషన్లకి అన్నిటికీ మాకు సపోర్ట్గా ఉంటుంటాడు. ఆయన ఇన్స్పిరేషన్ కూడా, ఆయన యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఆయనతో కూడా వర్క్ చేయలేదు కానీ అంటే దీని పరంగా ఉంది, స్క్రీన్ పరంగా ఇంతవరకు షేరింగ్ దొరకలేదు, దొరుకుతుంది ఏదో ఒక రోజు. ఆయన యాక్టింగ్ అని చూసి బాగా ఇష్టం. ఆయన డైలాగ్స్ కూడా బాగుంటాయి అసలు, బాడీ లాంగ్వేజ్ కానీ అది ఇది. ఓకే, ఈ డైలాగ్ కాకుండా నార్మల్ మీ ఫేవరెట్ హీరోకి సంబంధించి ఒక్కొక్క హీరో, ఇప్పుడు మీరు వర్క్ చేసిన హీరోలలోనే ఒక్కొక్క డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ చెప్పండి. ముందు బాస్ నుంచి వచ్చేద్దాం, చిరంజీవి గారి నుంచి. చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్పండి, పాజిటివ్ అయినా పర్వాలేదు, మీ విలన్ లుక్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ బాలకృష్ణ గారు, అది కష్టం, ఏదైనా ఒకటి. కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి గారు రీసెంట్గా వచ్చారు. వీఆర్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, పిల్లలకి అసలుకి పుస్తకాల మీద ధ్యాస ఉన్నట్లేదు సార్. మా పుస్తకాలు మీ పిల్లలు కొంటే రేపటి నుంచి 0 నుంచి 150 వరకు ఐక్యూ పెరుగుతుంది సార్. బుక్ కొన్న 1 వీకే మీకు ఇంటెలిజెన్స్ వస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది సార్. మీ ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా ఎంత ఇంటెలిజెంట్ కొన్నావు అంటారు సార్. ఇప్పుడైతే 50 రూపీస్ డిస్కౌంట్ సార్, కొంచెం సార్ ప్లీజ్ సార్. చిట్టి ఎందుకు ఓ నైస్, నాకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది సార్. షెఫీ గారిది, కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత కుర్తని రంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొడన వేలుతో నెత్తురు పొంగగా పులుపున నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పు చెలుగుతూ మరి వస్త్రంబులు కట్టిది మండలంబుగా మారిన పిమ్మట భైరవుడై శత్రుని చంపగా చూచితనెవ్వరు చూడని లింగం నిరుపతి నిక్షలింగం ఆదితేజము ఐక్యలింగం పురాణ ప్రథమ పవిత్రలింగం శివ. నిజంగా ఆ సినిమాలో ఆయన డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆ కంటిన్యూషన్ కానీ ఆయన ట్రావెలింగ్ కానీ మొత్తం సినిమా అంతా షెఫీ గారి మీదనే నడుస్తుంది. సినిమా అంతా ఎందుకు ఆడలేదేమో కానీ మంచి సినిమా అది. ఆయన మంచి పర్ఫార్మర్, బెస్ట్ యాక్టర్. ఆయన ఎన్ఎస్సి నుంచి మన సౌత్లోనే చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన నాకు బాగా ఇష్టం, యాక్టింగ్ పరంగా బాగా ఇన్స్పిరేషన్ నాకు ఆయన. ఆయన నేచర్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఛత్రపతి యాంగిల్లో ఉంటారా లేకపోతే కలేజా యాంగిల్లో ఉంటారా? కూల్గా
స్క్రీన్ కెమెరా ముందు రకరకాలుగా ఉంటారు. రియల్ లైఫ్లో చాలా మంచి పర్సన్ ఆయన. కెమెరా ముందు మాత్రం ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లోకి మేకప్ వేసుకొని వెళ్ళిపోతారు అంతే. రియల్ లైఫ్లో చాలా మంచి ఆయన. అంటే అందరి హీరోలతో ఒక సెటప్ చేసుకున్నారు అన్ని సినిమాలు మీ పోర్ట్ఫోలియోలో. బట్ సప్తగిరి గారి సినిమాలో కూడా యాక్ట్ చేసి ఆయన కంటే కూడా గొప్పగా కామెడీని పండించడానికి చాలా ప్రయత్నించారని అనిపించింది. ఆ 2000 నోటికి దానికి సంబంధం లేకుండా గుర్తుపట్టలేనంతగా సప్తగిరి గారితో యాక్షన్ కానీ ఆ కాంబినేషన్ కానీ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. సప్తగిరి యాక్చువల్గా మా ఊరి దగ్గరే, మదనపల్లి నుంచి వాళ్ళ దగ్గరే ఉంటారు. ఆ సినిమాలో నా డైలాగ్ ఉంటుంది, 2000 రూపాయల నోట్లు దొంగతనం చేస్తాము. గుళ్ళో నైట్ టైం దొంగతనం చేస్తే అదే టైంలో సప్తగిరి గారు అమ్మాయిని లేపుకొని పెళ్లి చేసుకునేకి వస్తారు. మేము దొంగతనం చేసిన డబ్బులు మా దగ్గర రీప్లేస్ చేసి వేరే నోట్లు ఇచ్చేసి ఉంటాడు. మేము నోట్లు తీసుకొని పోతాము. ఆ 2000 రూపాయల నోట్లు ఒరిజినల్ నోట్లో డూప్లికేట్ నోట్లు ఉంటాయి. రఘు కొంచెం గారు పైకి ఎగరేసి ఒరిజినల్ నోట్కి డూప్లికేట్ నోట్ తేడా తెలియదేమో అని చూస్తే, ఆ నోట్ చూస్తే దాంట్లో పవన్ కళ్యాణ్, ఇది గాంధీదార్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అన్నా దీంట్లో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నా అని మా డైలాగ్ ఉంటుంది. అందరికీ ఆయనతో సినిమా చేసే ఇది రాలేదు, కానీ ఆయన పేరు చెప్పే డైలాగ్ నాకు దీంట్లో అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో కొంచెం లిటిల్ బిట్ బాధ అనిపించింది. కరెక్ట్గా సినిమా పోతే రో మనదే ఉండాలా, స్క్రీన్ మీద మనం ఉండాలా, అలాంటి ఉన్నప్పుడు రిలీజ్ టైంలో కరెక్ట్గా అప్పుడు ఏపీలో చిన్న ఇష్యూ వచ్చి థియేటర్లో ఆపేసినారు. చాలా బాధ అనిపించింది. నేనేమో ఆ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు 20 మంది ఫ్రెండ్స్తో సినిమా పోతున్నాము, సీన్ చూసుకుందామని అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంలో ఏపీలో థియేటర్స్ క్లోజ్ అయినాయి. తెలంగాణలో చూశారు, ప్లస్ జీ5లో మంచి ట్రెండింగ్లో పోయింది సినిమా. జీ5లో చాలామంది చూశారు. అసలు ఇన్ని సినిమాల్లో మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి వాళ్ళది? అసలు మీకు బెస్ట్ రియాక్షన్ ఏదనిపించింది? బెస్ట్ రియాక్షన్ ఈ 2026లో ఒక 2-3 అనిపించింది. చాలా ఇది అనిపించింది. మా జూనియర్ తమ్ముడు నాగరాజ్ అని ఉంటాడు. సినిమా చూసి ఫోన్ చేశాడు నాకు, అన్న సినిమా చూసినా నవీన్ పులిశెట్టి గారు వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అయినావో చాలా హ్యాపీ అనిపించింది. తెలియదు అన్న, ఎందుకో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అంటే అంత ఎమోషన్గా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడినావు, ఫైనల్గా నువ్వు అనుకుంటే సాధించి ఈరోజు మంచి స్క్రీన్ పైన పడింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు సినిమా చూసి. అది విన్నా నాకు తెలియకుండానే ఒక చిన్న ఇది అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే మన సక్సెస్ని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి హార్ట్ఫుల్గా వచ్చే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి మంచి బూస్టింగ్ అనిపిస్తాయి. ఇంకొకటి మొన్న అదే చెప్పాను కదా, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎప్పుడైతే కాలేజీలో ఎగరగొట్టి ఏ సినిమా థియేటర్లో అయితే సినిమాలు చూసేవాడినో అదే థియేటర్లో మా ఫ్యామిలీతో నేను పోయి సినిమా చూసాను. మా నాన్న, మా తమ్ముడు అందరినీ పోయేసి ఒకే రోజు 3 షోలు చూసాను. అనగానగా ఒక రాజు, ఏఎస్ఆర్ థియేటర్ మదనపల్లిలో. ఫస్ట్ షో మా నాన్న మా తమ్ముడు చూశారు, మరి రెండోది తర్వాతది ఫ్రెండ్స్తో చూశారు. చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీతో చూడడం అని. అంటే ఏదైనా అవకాశం వచ్చిన తర్వాత లైక్ ఫ్యామిలీకైనా ఫ్రెండ్స్కైనా లేదా మన చుట్టుపక్కల ఎవరికైనా షేర్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషన్ వేరుగా ఉంటుంది. బట్ ఆ అవకాశం రావడానికి మనం ఎంత స్ట్రగుల్ పడతాము అనేది అప్పటికి మర్చిపోతూ ఉంటాం కదా. బట్ అంటే ఇండస్ట్రీలో అవకాశం అనేది ఎలా వస్తుంది అంటే ఏం చెప్తారు అసలు? స్ట్రగుల్ పరంగానా, మనీ పరంగానా, ఎట్లా మీ థాట్ ఏంటి అసలు? ఎలా వస్తుంది అవకాశం అనేది? లాక్డౌన్ బిఫోర్ ఇండస్ట్రీ వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. ఇంకోటి ఏదంటే 10 years ముందు మనము బయట హిందీ సినిమాలు కానీ ఇటు చూసేవాళ్ళం. ఈరోజు ఇండియా సైడ్ మొత్తం అన్ని సినిమాలు చూస్తున్నాయి. అంటే మనం అంత కాంపిటీషన్ దీంట్లో ఉన్నాం. ఇక్కడ ఎట్లా అంటే టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. కొందరేమో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇయర్స్ టైం పడుతుంది. సినిమా అనేది అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుకుంటే డిగ్రీ వస్తుంది, 2 సంవత్సరాలు అయితే ఇంటర్ వస్తుంది. కానీ సినిమా అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మన చేతిలో ఉండదు. కేవలం ఏంటంటే మన హార్డ్ వర్క్ చేసుకుంటా మన టాలెంట్ని నమ్ముకొని, కలం తల్లిని నమ్ముకొని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకసారి పడిపోతాం, 2 సార్లు పడిపోతాం, 10 సార్లు పడిపోయినా 20 సారైనా లేచి నిలబడి పరిగెత్తాలి అంతే. ఆ టైం వచ్చేంతవరకు ఎదురు చూడాలి, అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే అవకాశం వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు మన పక్కనే ఉన్నారేమో అనిపిస్తుంది కదా. ఉంటారు, శత్రువులు ఎక్కడ ఉండరు, స్నేహితులు ఎక్కడ ఉండరు. ఈ పక్క స్నేహితుడు ఉంటే ఈ పక్క శత్రువుడు ఉంటాడు. ఎందుకంటే బయట వాళ్ళకి మనం ఎవరో తెలియదు, మన గురించి అన్ని తెలిసిన వాళ్ళే మన చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళే మనల్ని ఒకసారి తగ్గిస్తూ ఉంటారు, ఒకసారి లేపుతారు. కానీ ఫేస్ చేసా ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు. మనం ఏదంటే పాజిటివ్గా తీసుకోవాలి లైఫ్లో ఏదైనా. ఎందుకంటే మనం ముందుకు పోతూనే ఉండాలి తప్ప అటు ఇటు చూడొద్దు. మనం ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు, మనమే సైడ్ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఫ్రెండ్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటారు అసలు?
నార్మల్గా బేసిక్గా ఒక ఫ్రెండ్ ఇలా ఉండాలి. ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలంటే మనం అన్నీ ఉన్నప్పుడు, మనం బాగున్నప్పుడు, మనం సక్సెస్ అయినప్పుడు మన పక్కన ఉండేవాడు వాడు అసలు ఫ్రెండే కాదు, వాడు మనోడు కూడా కాదు. ఏ విషయంలో అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా అర్ధరాత్రి నీ వెనకాల నిలబడేవాడు రియల్ ఫ్రెండ్. అలాంటి వాడు ఒక్కడున్నే చాలు అంతే. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎవరి మీదకైతే పోతుందో వాడు మన రియల్ ఫ్రెండ్, రియల్ ఫ్యామిలీ మెంబర్. ఆలోచించుకొని వీనికి చేస్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ కాదు. అట్లాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉంటాయి. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చూడండి ఉన్నారు. అయితే ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత కొందరు ఉన్నారు. కాజవాళ్ళని ఒక ఆయన ఉంటాడు. అది ఏ జన్మ బంధమో దేవుడు ఎందుకు నా పక్కన పెట్టినాడు తెలియదు కానీ, అంటే దేవుడు డైరెక్ట్గా మనకి వచ్చి ఏం చేయడు, మన చుట్టూ ఉండేలోనే కొందరిని క్రియేట్ చేస్తాడు. వీళ్ళు కష్టం వస్తే నేను వెనకాల నిలబడతారని. చాలా విషయాల్లో నాకు సపోర్ట్గా నిలబడినాడు. ఏ విషయమైనా అవసరమైనా కూడా రెస్పాండ్ అవుతుంటాడు బాగా. ఇంకా ఎన్ఎండిసి చందు అని ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. నువ్వు ఏదైనా చేయను, నన్ను వెనకాల నేను ఉంటా, నువ్వు సెట్ అయ్యి మంచి పొజిషన్లో ఉండు, తర్వాత నేను వస్తాను వెనకాల అంతే అంటారు. అట్లున్నారు కొందరు. ఇంకా నెగిటివ్ ఉన్నారు, వాళ్ళని డిలీట్ చేసుకోవడమే అంతే. ఎందుకంటే వీళ్ళు చాలు మనకి. ఎందుకంటే మైండ్లో ప్లేస్ కూడా వీళ్ళకే పెట్టుకోవాలి, వాళ్ళని డిలీట్ చేసేయాలి, కట్ హిమ్ ఇమ్మీడియట్లీ అని. అంటే కొన్నిసార్లు ఎంత డిలీట్ చేసినా కూడా పక్కనే ఉన్న సిచ్యువేషన్స్ కూడా వస్తాయి, భరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చే వాళ్ళు మనకు శత్రువు అయినా సరే అవకాశం ఇచ్చాడు కాబట్టి కాస్త ప్రేమగానో లేకపోతే పొగుడుతూనో ఏదో ఒక విధంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కొనే ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? ఫేస్ చేయాలంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది అంటే 2 కోట్ల మంది ఉన్న హైదరాబాద్లో నేను ఒకరినే ఉన్నానా అనిపిస్తుంది. ఏంట్రా ఒంటరి అయిపోయినా అని. ఒక టైంలో ఏమో బాగా హ్యాపీ అనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయాలన్నీ అంతే, ఎవరు ఏం చేసినా ఎట్లా ఉన్నా కూడా. అంటే మీరు కేవలం మీ లైఫ్నంతా సినీ ఇండస్ట్రీకే అంకితం చేశారేమో అనిపిస్తుంది నాకు, వేరే ఏ పని చేయకుండా. అవకాశం వచ్చినప్పుడు, సినిమా ఉన్నప్పుడు, డేట్స్ ఉన్నప్పుడు, పేమెంట్స్ అన్నవి మన చేతిలో ఉన్నప్పుడు మనం లైఫ్ బిందాస్ ఉంటుంది, లీడ్ చేయొచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు. అవకాశం రానప్పుడు, ఏ సినిమా లేనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు మనం ఎలా ఉంటాం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. సో ఎవరికి మన కష్టం ఎలా చెప్పుకోవాలి ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒంటరిగా అనిపించడము, అరే రియల్గా ఉండే వాళ్ళు ఎవరు, ఫేక్ ఉండే వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియడం, ఇదంతా తెలుస్తుంది. కానీ అట్లా ఎప్పుడైనా ఇది లైఫ్ అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నా, బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను కూడా. ఎట్లా అంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నామంటే చాలామంది దగ్గరికి రారు, వాడు మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడేమో అని. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఇప్పుడు 1-2 సార్లు మనకి సపోర్ట్గా ఉంటారు, కానీ మళ్ళీ చేయరు. ఒక టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయంటే షూటింగ్స్ ఉన్నప్పుడు హ్యాపీ, ఇంకా మనల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉంటారు, ఢిల్లీతో కొట్లాడతాం. ఇంకా షూటింగ్స్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది. కొన్ని ఎట్లా అంటే ప్రొడక్షన్ హౌస్లు మనీ లేట్ వస్తూ ఉంటాయి. మనం ఎట్లా అంటే ఫుల్ టైం సినిమా. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసుకొని శాలరీ తీసుకోవడానికి ఎన్నో జాబ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మన టార్గెట్ ఏంటంటే మనీ సంపాదించాలని అనుకోలేదు, కానీ బతకడానికి, తినడానికి, రెంట్లకి అన్నిటికీ మనీ అవసరం. అది లేనప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే నైట్ బాగా ఈ 5 రూపీస్ స్వీట్స్ ఉంటాయి కదా, ఆ స్వీట్స్ తిని ఫుల్ నీళ్ళు పడుకునే వాళ్ళు ఎన్నో ఉంటాయి. ఒక టైంలో ఎట్లా అంటే బయట కూర్చున్నప్పుడు ఏదో మంచి హోటల్ దగ్గర బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా తినాలనిపిస్తుంది, డబ్బులు ఉండవు, ఏం చేయలేము, అప్పుడు భరించాల. ఒక్కొక్కసారి పొద్దున్నే మధ్యాహ్నం కలిపి నైట్ తిన్నాము, అట్లా బాగానే చాలా ఫేస్ చేసాం. ఎట్లా అలవాటు అయిపోయిందంటే సినిమా అనేది ఒక సైనికుని, ఒక యోధుని ట్రైన్ చేస్తుంది. ఫస్ట్ మనకు డిసిప్లైన్ని అన్నీ భరించేటట్టు అలవాటు చేస్తుంది, దాని తర్వాత ఇస్తుంది సక్సెస్ని. అప్పుడు మజా ఉంటుంది. అంటే ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి, ఎంత ట్రై చేసినా కానీ అవకాశాలు రావట్లేదు అని వెళ్ళిపోవాలి, ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి అప్పుడు ఎప్పుడైనా రిటర్న్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? వదిలేద్దామని ఎప్పుడు అనిపించలేదు, కానీ నా సక్సెస్ ఇంకొంచెం టైం పడుతుందేమో అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఎవరైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో ఉంటే బాగుండు కదా అని అనిపించింది. రాను ఇంకా అలవాటు అయిపోయినాయి అన్నీ, ప్రతి ఒక్కటి. చూద్దాంలే ఏముంది, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మనది. ఇంకా ఏమంటే ఇయర్ ఒక్కొక్క సినిమా పడతాను, కాకపోతే రోజుల మధ్యలో వేస్ట్ అయిపోతున్నాయి. మనం ఎంత ఖర్చు పెట్టినా ఈ రోజులు తిరిగి రావు, టైం తిరిగి రాదు. కానీ ఇండస్ట్రీలో ఎట్లా అంటే టైము మన లైఫ్ పెట్టుబడి అంతే, దానిపైన పెట్టేసి వెళ్ళాం. అప్పుడప్పుడు ఇంకా అదే బాధ అనిపించింది, మన వెనకాల ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సినిమా పరంగా ఉండాలని. కాకపోతే ఎప్పుడైతే ఇయర్ ఒక్కొక్క సినిమా పడిందో అప్పుడు ఓకే, వద్దు, నా హార్డ్ వర్క్, కష్టాన్ని నమ్ముకున్నా, ఈరోజు కాకపోతే ఏ రోజైనా సక్సెస్ అయితే 100%, కలమ్మ తల్లి నాకు రోజు ఇస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. నమ్మితే ఏదో ఒక రోజు 100%. ఇంకోటి, సినిమాని నమ్ముకొని హానెస్టీగా, సిన్సియర్గా ఎవరైతే సినిమా మీద ఫోకస్ పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు, నేను చూసాను నా సర్కిల్లో కొందరిని, మనం ఎప్పుడు కూడా ఎదుటోళ్ళని మోసం చేయాలని అనుకోకూడదు. మనకి ఏమన్నా ఇబ్బంది పెట్టినా కూడా సర్లే ఈరోజు 1 టైం అని అనుకోవాలా,
మన టైం వచ్చినప్పుడు మాత్రం 100% ఇది వస్తుంది. కాకపోతే హానెస్టీగా సిన్సియర్గా ప్రయత్నించాలంతే, ఖచ్చితంగా వస్తుంది. మనకంటూ ఒక ఖచ్చితంగా వస్తుంది. ఒక శుక్రవారం అంతే, శుక్రవారం సినిమా రిలీజు, మధ్యాహ్నం హిట్ టాక్ కట్ చేసి మరుసటి రోజు నుంచి లైఫ్ చేంజ్. ఆ శుక్రవారం ఎప్పుడు వస్తుంది? ప్రతి శుక్రవారం అలా మీకు ఒక రోజు రావాలి అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి మరి? నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్స్ కొన్ని చేయబోతాను. అన్నపూర్ణ టాకీస్ అని ఒకటి ఉంది దగ్గరలో. ప్రజెంట్ ఈ సంవత్సరానికి అయితే సినిమా మొదలైంది. 2026 బలమైన ఓపెనింగ్ పడిపోయింది. దేవుని వల్ల ఇంకా హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన అవకాశాలని కష్టపడుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంటే మీలాగా మారుమూల గ్రామాల నుంచి లేదా ఎక్కడి నుంచి అయినా సరే ప్యాషన్తో వర్క్ చేయాలి అని, నేను సినిమా ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ మీద కనిపించాలి అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? మెసేజ్ అంటే ఇప్పుడు మనం సినిమా థియేటర్లో చూసి 2 గంటలు ఎంజాయ్ చేస్తాం. మంచి డైలాగులు వచ్చినప్పుడు విజిల్ వేస్తాం, మంచి పాటలు వచ్చినప్పుడు అరుస్తారు, లేచి ఎగురుతాం. కానీ అక్కడ కనిపించేంత ఈజీగా ఉండదు సినిమా లైఫ్. సినిమా అసలు స్టోరీసు, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ని పట్టుకొని షూటింగ్ చేసి ఎడిటింగ్ డబ్బింగ్ ఆర్ఆర్ అని చేసి థియేటర్లు థియేటర్లు దొరికిన తర్వాత హిట్ కావాలి. హిట్ అయ్యి బయట వచ్చిన తర్వాత మనకంటూ ఒక మంచి ఇది ఉంటుంది. ఇవన్నీ మనకి ఏమనిపిస్తాయి అంటే చాలామంది చూసేటప్పుడు ఇప్పుడు మేము చూసాం కాబట్టి దీంట్లో మనకు తెలుస్తుంది సినిమా అంటే ఎట్లుంటుంది, సినిమా వెనక లైఫ్ ఎట్లుంటుందని. వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఓకే నేను చేయగలను, కష్టపడగలను, నాకంతా ఓకే అని అనుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. లేదు చూద్దాం అనే వాళ్ళు కూడా కొన్ని రోజులు వచ్చి ట్రై చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ నేనైతే మాత్రం 1 లైఫ్ 1 ఛాన్స్ అంతే, ఒకటే లైఫ్. మనం నచ్చినట్టు బతకల్లా, నచ్చిన దాంట్లో పోవాలి అంతే. మీకు నచ్చిన దాంట్లో మీకు నచ్చినట్టుగా 100% సక్సెస్ అవుతారని మేము మా ఛానల్ తరపు అందరూ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.